ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ బహు సుపరిచితులు, గనులైన దైవజనులు పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు నిన్నటి దినాన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వారు ప్రభు సన్నిధికి చేరారు. వారి మరణాన్ని గురించి ఇది హత్య, ఏదైనా ప్రమాదం జరిగిందా అనేది ఒక మిస్టరీగానే ఉంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాస్తవంగా ఆ గనులైన దైవ సేవకులు బహు చక్కటి వక్త రక్షణ ఛానల్లో, అలాగే ఆయా సందర్భాల్లో ఆయా చోట్ల జరిగే డిబేట్స్లో ఎదుటివారిని నొప్పించకుండా ఒప్పించే సమయోచితమైన సమయస్ఫూర్తి కలిగిన మాట ఆ దైవ సేవకుల నోట రావటం మీరందరూ వినే ఉంటారు. సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది కదా, సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు గుండ్ల వంటిదని. కొన్నిసార్లు వారు మాట్లాడే మాటలు వింటూ ఉన్నప్పుడు దేవుడికి ఎంత చక్కటి జ్ఞానం ఇచ్చారు కదా, ఎంత సమయస్ఫూర్తిగా మాట్లాడే కృప ఈ దైవ సేవకులకి ఇచ్చారు కదా అని చాలాసార్లు అబ్బురపడినటువంటి దినాలు నా జీవితంలోనే కాదు, అనేక మంది బిడ్డలు దాన్ని అనుభవించారు. వారి నోట నుంచి వచ్చిన ఆ సమయోచితమైనటువంటి మాటలు. వారు ఒకవైపు సేవ చేస్తూనే మరోవైపు అనేక మంది అనాథ బిడ్డలను చదివిస్తూ, తల్లి తండ్రి లేని బిడ్డలకు చేయూతనిచ్చి వారిని చదివించే దాతృత్వపు స్వభావం కలిగిన గొప్ప సేవకులు. వారు నేను ఒకే మీటింగ్స్కి మేము ఆహ్వానించబడ్డాం. చాలా సంవత్సరాల క్రితం పాల్వంచ ప్రాంతంలో సేవకుల సదస్సులో మేము మాట్లాడటం జరిగింది. ఆ దినాన వారు నేను దేవుని కృపను బట్టి ఒకే గదిలో, ఒకే రూమ్లో మేము ఉన్నాం. పాల్వంచ ప్రాంతంలో జాన్బాబు గారిని సేవకుల కూటమి ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలోనే వాస్తవంగా తాడేపల్లిగూడెం దగ్గర స్వెన్ ఎడ్వర్డ్స్ గారి 2వ జ్ఞాపకార్థ కూటానికి వారు మొదటి రోజు రాత్రి వచ్చి వర్తమానం ఇచ్చారు. 2వ రోజు పగటిపూట ఆ జ్ఞాపకార్థ కూటంలో, ఆదరణ కూటంలో వాక్యం చెప్పడానికి నేను వెళ్ళాను. ఇంకొక విచిత్రం ఏంటంటే, వాస్తవంగా నిన్నటి రాత్రి గన్నవరం దగ్గర టెంపలి అనే స్థలంలో వారు వాక్యం చెప్పాలి. రేపు రాత్రి అనగా గురువారం రాత్రి టెంపలిలో నేను వాక్యం చెప్పాలి. దైవజనులు జేమ్స్ గారు, అలాగే ప్రవీణ్ పగడాల గారు, నేను ఇంకా కొంతమంది సేవకులు ఆ స్థలంలో ఒకే మీటింగ్లో మేము వాక్యం చెప్పాల్సి ఉంది. ఈలోపు వారు ప్రభు సన్నిధికి చేరటం క్రైస్తవ సంఘానికి అది ఎంతైనా తీరని లోటు. వారి కుటుంబం కొరకు వారికి చక్కటి భార్య, ఎదురు చక్కటి భక్తి కలిగిన కుమార్తెలు, వారితో పాటు దరిదాపుగా ఒక 12 మంది 10 మంది దాకా తండ్రి లేని బిడ్డలను దత్తత తీసుకొని వారికి ఆ దైవ సేవకులే తల్లి తండ్రిగా ఉంటూ వారిని పోషిస్తూ వారి వివాహాలు, చదువులు ఇవన్నీ జరిగిస్తున్నారు. ఆ కుటుంబానికి దైవజనులు ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున, అలాగే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్లో ఉన్న దైవ సేవకుల తరపున, మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి కుటుంబం తరపున ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ, దయగల దేవుడు ఆ కుటుంబానికి ఆదరణ, ఓదార్పు, ధైర్యం నిశ్చయంగా కృపగల దేవుడు అనుగ్రహించును గాక. ప్రత్యేకంగా ఆ కేసు విషయమై దేవుడే నీతి కలిగిన న్యాయాధిపతిగా ఉండి ఆ బిడ్డలకు దేవుడు న్యాయం తీర్చాలి. ఆ రీతిగా దేవుడు కృప చూపించాలి. వారి మరణాన్ని గురించి విన్నప్పటి నుండి వారి మరణ వార్త వచ్చిన ఇంకొక 5-10 నిమిషాల తర్వాత నాకు మరొక రామగుండం గ్లోరియస్ మినిస్ట్రీస్లో సేవ చేసే సేవకులు వారు వరంగల్ ప్రాంతం నుంచి కరీంనగర్ వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో వారు కూడా అకాల ప్రభు సన్నిధికి చేరినట్లుగా ఆ 2 వార్తలు ఓ రకంగా హృదయాన్ని కదిలించాయి. ఈ మాటలు విన్న తర్వాత కొన్ని మాటలు మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ చేత నేను రేపబడ్డాను. ఈ దైవజనుల మరణం మనం చూసిన తర్వాత, ఈ దైవజనులే కాదు, లోకంలో ఎన్నో మరణాలు మనం చూస్తాం. ఈ మరణాలు చూసిన తర్వాత మనం తప్పకుండా ఒకటి నేర్చుకోవాలి. యాకోబు భక్తుని ద్వారా దేవుడు అంటాడు కదా, ఓ మనుషుడా నీ జీవమే పాటిది, అది ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదా మాట్లాడతారు. దైవజనులైనా, రెవరెండ్ అయినా, బిషప్ గారైనా, పోప్ అయినా ఎవరైనా మనిషే కదండి. మనుషులుగా మన జీవం ఏ పాటిది, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. తమ్ముడు, చెల్లి, ప్రతిదినం ఇదే నా చివరి దినమేమో అన్నట్లుగా ప్రతి గడియ, ప్రతి క్షణం ప్రభుని ఎదుర్కోవటానికి, మనలను మనం సంసిద్ధులుగా చేసుకోవటానికి మించిన సిద్ధపాటు ఇంకొకటి ఏదీ లేదు. ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ ఉన్నాను. ఎంతకాలం